నీతో మాట్లాడి ఉన్నాడు. ఆయన మాట నువ్వు కనుక గ్రహించగలిగితే, ఆయన మాటే నువ్వు అంగీకరించగలిగితే, ఆయన మాటలను మీ హృదయాలోనికి గనక మీరు ఆహ్వానించి ఆ మాటలకు మీరు బాగా లోబడగలిగినట్లయితే తప్పక మీరు దేని చేత బాధపడుతున్నారో, దేని చేత మీరు సతమతం అవుతున్నారు, దాని నుండి రాత్రి మీకు విడుదల కలుగును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, రాత్రి మీకు విడుదల కలుగును గాక. ఆమేన్. చూడండి, చాలా మంది సమస్య ఇదేనండి. చెప్పిన ఈ మూడింటిలో ఏదో ఒక సమస్య ఉందా లేదంటారా? చెప్పండి, ఉందా లేదంటారా? అనారోగ్యమైన ఉండి మీరు బాధపడవచ్చు, పేదరికమైన ఉండి మీరు బాధపడవచ్చు, లేక రెండు ఉండి మనశ్శాంతి లేకుండా కూడా బాధపడుతూ ఉండొచ్చు. అందరికి ఇదే సమస్య అండి, అందరికీ ఇదే సమస్య. ఇది మనుషుల్ని పట్టి పీడిస్తూ ఉంది. అనారోగ్యం మనుషుల్ని పీడిస్తూ ఉంది, పేదరికం మనుషుల్ని పీడిస్తూ ఉంది, మనశ్శాంతి లేని స్థితి ప్రజల్ని పీడిస్తూ ఉందండి. నాకు తెలిసిన ఒక కుటుంబం గురించి మీకు చెప్తాను. ఆ కుటుంబం చాలా దీన స్థితిలో నుంచి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు. ఈ రోజున కోట్లకు పడగెత్తినటువంటి వారు అయిపోయారు. అయితే వారికి ఎప్పుడైతే దీన స్థితి నుంచి ఒక ఉన్నత స్థితికి వెళ్ళారో, ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత వారి యొక్క స్టేటస్ అంతా మారిపోయారు. లగ్జరీకి బాగా అలవాటు పడిపోయారు. పిల్లల్ని లగ్జరీకి అలవాటు చేసేసారు. పిల్లలు ఏది అడిగితే అది వారికి ఇచ్చేసేవారు. అయితే ఇద్దరు కొడుకుల్ని లగ్జరీగా పెంచి వాళ్ళకి స్పోర్ట్స్ మోటార్ సైకిల్ కొనిచ్చారు, చెరొక్కటి. అయితే జరిగింది ఏంటి తెలుసండి, ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒకే బండి మీద వెళుతూ యాక్సిడెంట్కి గురయ్యి అక్కడ ఆ తమ్ముడు అక్కడికక్కడే చనిపోయాడు. ఆ రోజున ఎంత విషాదమో ఆ కుటుంబాన్ని ఆవరించిందో మీరు గమనించాలి. ఆ రోజు ఆ బిడ్డలిద్దరూ కూడా రోడ్ల మీద ఆ యొక్క బండి వేసి స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్ చేసి అక్కడికక్కడే ఒక కుమారుడు చనిపోయాడు. జరిగింది చూడండి, వాళ్ళకి సమృద్ధిగా ధనం ఉంది, కానీ వారి కుటుంబంలో శాంతి లేదు. ఒక పక్క కొడుకు చనిపోయాడన్న వేదన, రెండోది కొంతకాలం తర్వాత అదే భర్త మంచి భార్య ఉండగా అన్నీ ఉండగా మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకున్నాడు. ఆ వ్యక్తితో సంబంధం పెట్టుకుని కుటుంబంలో సంతోషం లేని వారైపోయారు. భార్య భర్తకి తెలియకుండా, భర్త భార్యకి తెలియకుండా ఇరువురు కూడా ఎలా జీవిస్తూ మొదలు పెట్టారంటే, వీరిరువురు కూడా వారికి తెలియకుండా వీరికి తెలియకుండా వారు సీక్రెట్ గా మెయింటైన్ చేయడం మొదలు పెట్టారు. ఈ రోజున ఆ కుటుంబానికి సమృద్ధిగా ధనం ఉంది, వారికి ఆరోగ్యం కూడా బాగానే ఉంది, కానీ ఏమి లేదు చెప్పండి, వాళ్ళకి ఏమి లేదు చెప్పండి, మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేకుండా సతమతమైపోతూ ఉన్నా. భర్త ఏం చేస్తున్నాడో భార్యకి తెలియటం లేదు, భార్య ఏం చేస్తుందో భర్తకి తెలియటం లేదు. ఆ విధంగా వారు చాలా చాలా సీక్రెట్ గా చేస్తూ వారి గురించి లోకం అనేక విధాలుగా మాట్లాడుకుంటూ ఉంది. రాత్రి నేను మీకు చెప్పే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, కూడి వచ్చిన మీరందరూ కూడా గమనించాల్సిన విషయం. ఒకవేళ మీకు మంచి ఆరోగ్యం ఉండి, సమృద్ధిగా ధనం ఉండి, మనశ్శాంతి లేకుండా మీరు బ్రతుకుతున్నారేమో, ఒకవేళ మనశ్శాంతి అన్నటువంటిది మీకు కొద్దివైపోయినటువంటి వారు బ్రతుకుతుంటే, లేక పేదరికం చేత బ్రతుకుతూ అనారోగ్యం బ్రతుకుతూ కనుక ఉంటే, రాత్రి నా యేసు మాట్లాడే మాట మీ స్థితిని మార్చును గాక. బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు మనిషికి అనారోగ్యం పీడిస్తూ ఉంది, ఎందుకు మనిషిని పేదరికం పీడిస్తూ ఉంది, ఎందుకు మనిషిని మనశ్శాంతి లేనటువంటిది పీడిస్తూ ఉందో మీలో ఎంతమంది తెలుసు? ఎంతమంది దీని గురించి విన్నారు? మీకు విషయం చెప్తా. ఈ రోజున మీరు చూడండి, ఎంతో మంది నైపుణ్యత కలిగిన డాక్టర్లు తయారయ్యారు. వారు ఉదయం నుంచి సాయంకాలం వరకు యూట్యూబ్లో మీరు చూడండి, ఆరోగ్యాన్ని గురించి ఎన్నో విషయాలు చెప్తున్నారు. మీరు మంచి ఆరోగ్యంగా ఉండాలంటే ఇది తినొద్దు, అది తినొద్దు, ఇది తినండి, అది తినండి అని తినే ఆహార పదార్థాల గురించి బోధిస్తూ ఉన్నారు. రెండోది, శరీరానికి వ్యాయామాలు చెప్తున్నారు, న్యూట్రిషన్ మాట్లాడుతున్నారు, ఇలాంటివి ఎన్నో చెప్తున్నారు. దేని కొరకు చెప్పండి ఇవన్నీ? దేని కొరకు చెప్తున్నారు? మీరు ఆరోగ్యంగా ఉండాలని. అంటే డాక్టర్లు చెప్పేది మీరు ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్య నియమాలు ఎన్నో చెప్తూ ఉన్నారు. అయినా మీరు అవి పాటిస్తున్నారు, అయినా ఏం పొందలేకపోతున్నారు చెప్పండి? ఆరోగ్యం పొందలేకపోతున్నారు. ఉదయం లేచింది మొదలుకొని
సాయంకాలం నిద్ర పోయే వరకు ఎన్ని మందులు తెలుసా? ఒక్కొక్క ఇల్లు అయితే మందుల షాపులాగే మారిపోయింది. ఒక్కొక్క ఇల్లు అయితే మందుల షాపే. ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అని ఆలోచిస్తే, ఒక వ్యక్తి ఉదయం చీకటితోనే లేస్తాడు, బయటికి వెళ్ళి ఎంతో కష్టపడి చాలా రాత్రి వరకు పని చేసి వస్తాడు, కష్టపడుతున్నాడు, కష్టార్జితం నిలవటం లేదు. ఎప్పుడు చూసినా పేదరికమే, ఎప్పుడు చూసినా ఏదో కొరత, ఏదో లోటు కనబడుతూనే ఉంది. అనుకుంటూ ఉంటాడు, ఇంత కష్టపడుతున్నాం, నా కుటుంబాన్ని సంరక్షించలేకపోతున్నాం, ఇంత కష్టపడి నా కుటుంబాన్ని ఏమీ పైకి తీసుకురాలేకపోతున్నాం, ఏమీ పరిస్థితి, దీని నుండి నాకు విడుదల లేదా, దీని నుండి నాకు ఏ పరిష్కారం లేదా, ఇంతేనా నా బ్రతుకు, ఇంతేనా నా స్థితి అనుకుంటూ కూడా బాధపడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అన్నీ తింటున్నాం, ఆరోగ్యం లేదు, ఇంత కష్టపడుతున్నాం, అభివృద్ధి లేదు అని అనుకుంటూ మన శాంతి లేని వారు చాలా మంది కనబడుతున్నారు. అయితే ఆరోగ్య నియమాలు చెప్పేవారు చాలా మంది ఉన్నారు, అభివృద్ధి గురించి కూడా చెప్పేవారు చాలా మంది ఉన్నారు. అయితే మీకు ఆరోగ్యం పొందటానికి, అభివృద్ధి పొందటానికి ప్రాముఖ్యమైన విషయాలు చెప్పేవారు కనిపించటం లేదు. అయితే బైబిల్ చెప్తాది ఒక సత్యం, మీరు అర్థం చేసుకోండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచన భాగాన్ని చూడండి.